ఎంతో కష్టపడి మానిటైజేషన్ చేసుకున్న ఛానల్ కనుక డిమానిటైజేషన్ అయిపోతే మనీ రావడం ఆగిపోతే ఎవరికైనా చాలా బాధేస్తుందండి. మానిటైజేషన్ కావడానికి ఒక యూట్యూబ్ క్రియేటర్ ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు, ఎంత ఫోకస్ చేయాలో అంత ఫోకస్ చేస్తాం. మరి అంత కష్టపడి సంపాదించుకున్న మానిటైజేషన్ పోవడానికి కారణాలు కూడా తెలుసుకోవాలి కదండి. మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఈ 5 తప్పులు కనుక చేయకుండా జాగ్రత్త పడ్డారంటే మీ మానిటైజేషన్ అనేది ఎప్పటికీ కూడా డీయాక్టివేట్ అవ్వదు. సో ఆ 5 పాయింట్స్ ఏంటో వీడియో క్లియర్గా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 6 మంత్స్ లోపల మనం వీడియోస్ అనేవి బంద్ చేస్తే, అంటే 6 మంత్స్ లోపల మనం ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ ఆ ఛానల్లో పోస్ట్ చేయలేదంటే 6 మంత్స్ దాకా మనం వీడియోస్ ఏమీ క్రియేట్ చేయకుండా యూట్యూబ్లో పెట్టకుండా ఉన్నామంటే ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయిపోతుంది. యాడ్సెన్స్ అకౌంట్ కూడా బంద్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ వీడియోస్ పెట్టడం. అంటే మానిటైజేషన్ అయింది కదా, ఇంకేం ప్రాబ్లం, మనకి ఆ డబ్బులన్నీ మనకే వస్తాయి కదా అని ఎవరెవరి వీడియోలో తీసుకొచ్చి వాళ్ళు దాంట్లో పెట్టేసుకుంటారు. అలా చేసినా కూడా అల్గారిథం చెకింగ్ చేసినప్పుడు మన ఛానల్ దొరికిపోతుంది. అప్పుడు మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ చేస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఓవర్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్. ఓవర్గా ట్యాగ్స్ ఇవ్వడం, కీవర్డ్స్ ఇవ్వడం, ఇష్టం వచ్చినట్లు కామాలు ఫుల్ స్టాప్లు అనేవి యూట్యూబ్ ట్యాగ్స్లో విరుద్ధంగా ఉంటాయి. సో మనం మిస్లీడింగ్ మెటాడేటా అనే కాన్సెప్ట్ మీద మన ఛానల్ని డిమానిటైజేషన్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేసుకోవడం. అంటే ఫేక్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, ఒకే అకౌంట్ నుంచి పదే పదే వీడియోస్ చూడడం, ఒకళ్ళే పద్దాకలు మన వీడియోలు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన వీడియోలు మనం చూసుకోవడం కూడా ఫేక్ కిందకే వస్తుందండి. ఒకే అకౌంట్ నుంచి అనేక అకౌంట్స్లు క్రియేట్ చేసి అన్నిట్లో ఒక్కొక్క వీడియో చూస్తూ వెళ్ళామనుకోండి, మనం చూసుకునే దగ్గర యూట్యూబ్ వాల్యూ ఏముంటుంది. సో అలా ఫేక్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేసుకోవడం కూడా తప్పనమాట. ఫైనల్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మన వీడియోస్ మనం చూడకూడదు. మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్లో వీడియోస్ మనమే కనుక చూసుకుంటే ఇన్వాలిడ్ క్లిక్ తో రేట్ అని కాన్సెప్ట్ మీద మన ఛానల్ని అయితే డిమానిటైజేషన్ చేస్తారు. సో ఈ 5 పాయింట్స్ మీరు చక్కగా గుర్తుపెట్టుకొని మీ ఛానల్లో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎప్పటికీ కూడా యూట్యూబ్ నుండి మనీ సంపాదించవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీద మీ సదభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.